చందాల వివాదం ఆదివాసీ గూడాన్ని రెండుగా విడదీసింది, సరిహద్దులు గీసింది. రోడ్డు అవతల వైపు ఒక వర్గం, యువతల వైపు మరో వర్గం. ఈ రెండు వర్గాల మధ్య మాట ముచ్చట లేదు. నీళ్ల కోసం నిత్యం గొడవలు, దేవుళ్లను పంచుకున్నారు. చావులకు వెళ్లరు, సంబరానికి పిలువరు. ఈ పంచాయతీయే ఆదివాసీ రాయ్ సెంటర్ వరకు వెళ్లింది. అయినా రాజీ పడలేదు రెండు వర్గాలు. కొమరంభీం జిల్లా గుమ్మనూరులో కొన్నేళ్లుగా నడుస్తోంది ఈ పంచాయతీ. కొమరంభీం జిల్లా సిర్పూర్ యు మండలంలోని గుమ్మనూరు కే గూడెంలో వర్గపోరు నడుస్తోంది. ఈ గూడెంలో 100కు పైగా కుటుంబాలున్నాయి. ఓ వివాదం వీరి మధ్య చిచ్చు పెట్టింది, రెండుగా విడదీసింది. సాధారణంగా ఆదివాసీలు ఏ పండగ జరుపుకున్నా గూడెమంతా కలిసి జరుపుకుంటారు. ఆ పండగ ఖర్చు కోసం ప్రతి ఇంటి నుంచి చందా వసూలు చేస్తారు. అది వందల రూపాయల్లో ఉంటుంది. 2 ఏళ్ల క్రితం ఓ పండగ కోసం వసూలు చేసిన చందా లెక్కలే గూడెం వారిని రెండు వర్గాలుగా చీల్చాయి. రాయ్ సెంటర్ దాకా పోయినాం. ఇక్కడ 4 సార్లు పటేల్ దగ్గర పోయినాం. ఇది న్యాయం చేయండి, న్యాయం చేస్తే అవుతుంది అని చెప్పినాం. 4 సార్లు పటేల్ దగ్గర పోతే కూడా ఆయన స్పందించలేదు. అప్పుడు నుంచి మేము తర్వాత ఈయన మన దగ్గర మేము పోతే కూడా ఆయన పట్టించకూడలేడు. మేము ఎట్లా చేయాలని మేము 2 నెలలు వేచి చూసినాం. వేచి చూసినాక తర్వాత రాయ్ సెంటర్ దగ్గర పోయినాం. రాయ్ సెంటర్ దగ్గర పోయి వాళ్ళకు నోటీస్ ఇస్తే 3 సార్లు వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు రాలే. అప్పటి నుంచి ఇది న్యాయం కాలే. వాళ్ళ ఫంక్షన్ ఉంటే పోతలేము. ఏదైనా గరీబ్లో ఉంటే మేము పోయి అక్షతలు వేస్తాం. చనిపోతే కూడా పోయి మట్టి వేస్తాం. ఇలా పోయేస్తాం కానీ మాట్లాడాలి. ఒకే ఊరు కానీ గొడవ అయింది. అప్పటి నుంచి ఇట్లనే ఉన్నాం సార్. ఇట్లానే మా పక్క మేమే నీళ్ళు ఇట్టే ఉన్నది ఇస్తున్నాం సార్. మేము పోము, రారు. మా పక్క వీళ్ళు అంతమంది వెళ్తే వాళ్ళు ఉండరు సార్. ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. మేము మా దగ్గర ఇట్లా ఉంటే వారు రారు. గొడవ జమాన్ నుంచి ఉన్నాం. వాళ్ళు తిట్టుతున్నారు. మేము ఎట్లా చేయాలి? మా చెన్లు ఆ వైపు కూడా ఉన్నాయి. వాళ్ళ చెన్లు ఇటు మా వైపు కూడా ఉన్నాయి. ఇట్లా అచ్చుడు పోవుడు కానీ మాట్లాడు. ఇట్లా కలిస్తే మాట్లాడతాం కానీ వాళ్ళ ఇంట్లో పోము. భోజనాలు కూడా తిన్నాం మేము. కసం చాయ్ కూడా తాగరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. చందా గొడవలతో గూడెంలోని రోడ్డు అవతల వైపు వారు ఒక వర్గం, యువతల వైపు వారు మరో వర్గంగా ఏర్పడ్డారు. మాజీ సర్పంచ్ తెలంగురావు వర్గం ఒకటి, పటేల్ వర్గం మరొకటి. తెలంగురావు వర్గం ఉన్న వైపు బోరుంటుంది. ఆ బోరు నీళ్లు తీసుకునేందుకు పటేల్ వర్గం అటువైపు రావాల్సి ఉంటుంది. కానీ తెలంగురావు వర్గం అడ్డుకుంటుందన్నారు పటేల్ వర్గీయులు. అలాగే పటేల్ వర్గం వైపు గ్రామ పెద్ద దేవుళ్లున్నాయి. ఆదివాసీలు పెద్ద దేవుళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పటేల్ వర్గం తమను దేవుళ్లకు మొక్కడానికి, పూజల్లో పాల్గొనడానికి అనుమతించడం లేదంటున్నారు తెలంగురావు వర్గీయులు. పటేల్ వైపు మేము ఉన్నాము, వాళ్ళు అక్కడ రోడ్డు ఉన్నది మధ్యలో. కానీ ఇల్లు కూడా మా ఇల్లు అటు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఇటు ఉన్నాయి. మేము కూడా పోము, వాళ్ళు కూడా రారు. సావులకు అట్లా ఒకరు ఇద్దరు ఏమో వచ్చి అది ఏమో పైసలు వేస్తాం కదా అక్షద. ఆ అక్షద అయ్యేటందుకు వస్తారు. 2-3 వచ్చి వేసి వెళ్ళిపోతారు. దేవుళ్ళ పూజలకు రారు. మా దేవుళ్ళు మా వైపే ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నాయి కానీ అవి ఇంటి దేవుడు ఉన్నాయి వాళ్ళకు. మాకు అయితే ఊరు దేవుడు మొత్తం పటేలు దేవరి మేము పబ్లిక్ మొత్తం అంతా మేము ఇట్ల వైపు ఉన్నాము. కలవరు, అసలు రారు. వాళ్ళు కలిస్తే ఏమో మా చాడీలు చెప్తారు అని అంటారు కదా, మళ్ళా గొడవలు అవుతాయి. అందుకే మేము కలవము. అసలు ఎందుకు కోసమో మా పటేల్కు తెలుసు, దేవరికి తెలుసు. 2-3 సార్లు పిలిచిండ్రు. ఇక వాళ్ళు 4 పోయినరు కానీ మిగతా గ్రామంలో ఉన్న ప్రజలైనా రావాలి కదా. అయితే ఆ 4 మాటలతోటి ఇక సగం ఊరు అటే అయిపోయిండ్రు. ఇక ఆ పండుగకి రాలే. మళ్ళీ ఇంకా ఆకడి ఉంటుంది పండుగ, అప్పుడైనా వస్తారా ఏమో అనుకున్నాం. అప్పుడు కూడా రాలే. ఇక మాది విద్యమోత్తూరు అంటాం మేము. అయితే
ఆ విత్తనాల మోస్తురు అయినాక వాళ్ళు కూడా ఇక ఊర్లో ఒకసారి అయిపోతే మళ్ళా పెట్టుకోరు అన్నట్టు. ఏ ఊర్లో కూడా గ్రామానికి ఒకటే పటేల్ దేవరు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. అలాంటిది ఈ ఊర్లో 2 సార్లు జరిగింది. మరి గ్రామ పటేల్ ఉండి వాళ్ళు చెప్పినప్పుడు వారు రాకుండా వాళ్ళు పటేల్ దేవరి తయారు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకోవడం ఇట్లా చేసుకున్నందుకు మా వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లా విడిపోయినరంటే మనం ఎందుకు తీసుకోవాలి మళ్ళీ వాళ్ళని. मूर्ति की बार मनाता पेरना काम जदवाल मनाता खेत में ಅದು ಬಾಯ್ಮಾಕಿ ಇವರು ಅಕ್ಕೆ ಆಟು ಇವರು ಕಾಂಡಿರು ಬಾಯ ಮೇಲೆ ಜಗಳ ಕಿಸಿ सब ಮಾತನಾಡನ मतलब ये सब टोटल तो आयते बाय मेतर आमेते मूर्ति मिज मस्तूर की बार मनाता मूर्ति की बार पेरना काम नागा और बात आसिलोರು मला अक्के नाते ಇದು 40 लोग को మాకేమంతా మా పడన ఖైదమంతా ఆకి దేవుడు అబల్ దేవుడు మాదిమంతా వాయురు లగమ్మగా మూరెవరికింత మామ. గూడెంలోని వారంతా దగ్గరి బంధువులే, కానీ ఒక వర్గం వారు మరొక వర్గంలోని తమ బంధువులతో మాట్లాడరు. పెళ్లిళ్లకు శుభకార్యాలకు పిలవరు. చివరకు ఎవరైనా చనిపోయినా ప్రత్యర్థి వర్గం వారు వెళ్లరు. ఈ గూడెం వివాదం ఆదివాసీల రాయ్ సెంటర్ వరకు వెళ్ళింది. ఆదివాసీల వివాదాలను పరిష్కరించడంలో ఇది వాళ్ళ సుప్రీంకోర్టు. వివాదం పరిష్కరించడానికి జిల్లా స్థాయి అధికారులు కూడా ప్రయత్నించారు, కానీ కొలిక్కి రాలేదు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంతో గూడెం వాసులు అనుబంధాలకు దూరమవుతున్నారు.